ప్రియమైన మిత్రులారా, మన తోటలోని మన ఇంటి చుట్టుపక్కల అతి సులువుగా మనకు లభించే కొన్ని మొక్కలు, తీగజాతులు, వాటి కషాయం రూపంలో మనం తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా ఈ కషాయాలు తీసుకోవాలి. నేను వాడిన కొన్ని చెట్ల ఆకులు, కాండాలు, తీగలు ఇప్పుడు చెప్పబోతున్నాను. వేప, తులసి, కానుగ, జామ, సరస్వతి, అరటిదూట, తిప్పతీగ, మారేడు పత్రాలు, గరిక, రావి, లక్ష్మణఫలం, తమలపాకు, పసుపు, నిమ్మ మొదలైనవి. ఇవి కాక ఇంకా సీతాఫలం వంటివి కూడా చాలానే ఉన్నాయి. వీటి పత్రాలను కషాయాల రూపంలో తయారు చేసుకొని ప్రయోగాత్మకంగా ఎలా ఫలితం ఉంటుందో చూడడానికి వాడుతుంటాను. ఒక్కొక్క రకం కనీసం 4 నుంచి 5 రోజులు వాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. డాక్టర్ ఖాదర్వల్లి గారు చెప్పిన దాన్ని బట్టి 7 రకాల వృక్షజాతులు కషాయాలు వాడితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగినంతగా ఏర్పడుతుందని చెప్తుంటారు. ఆ 7 ఏమిటంటే వేప, తులసి, కానుగ, తిప్పతీగ, గరిక, రావి, జామ. వీటిలో మీకు అందుబాటులో ఉన్న రకాన్ని 1 వారం తీసుకోవాలి. పిదప 2వ వారం ఇంకో రకం వాడాలి. అప్పుడే దాని ఫలితం మనకు కనపడుతుంది. ఇవన్నీ మనకు సులువుగా దొరికేవే. ఇవి తీసుకోవడానికి మనకి 2 నెలల సమయం పడుతుంది. ఈనాటి వీడియోలో ముఖ్యంగా తిప్పతీగ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలిసి అత్యంత సులువుగా పెరిగేది తిప్పతీగ. ఇది ఎక్కడైనా పెరుగుతుంది, అతి వేగంగా పెరుగుతుంది. చిన్న ముక్క ఏదైనా చెట్టు పైన ఉంటే చాలు, కొన్ని రోజులకు సన్నని తీగ లాంటిది డెవలప్ అయిపోయి వేళ్లుగా ఏర్పడి తీగ పెద్దదైపోతుంది. ముడతలు లేని వృక్షజాతి తిప్పతీగ. అందుకనే ఇది అమృతవల్లి అయ్యింది. ఒక మనిషికి సరిపడా తిప్పతీగ కషాయం ఎలా తయారు చేసుకోవాలంటే, సగం గ్లాసు నీళ్ళల్లో 3-4 ఆకులు వేసి 4-5 నిమిషాలు మరిగించి వడకట్టి తీసుకోండి. దానిలో బెల్లం కూడా కలుపుకోవచ్చు. బెల్లం కలుపుకుని తిప్పతీగ కషాయం తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్తారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులకు తిప్పతీగ కషాయం అమృతంలా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ని అరికడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కలది. అందుకని శరీరంలో మనకి ఎక్కడన్నా బాధలుంటే తిప్పతీగ కషాయం తాగితే ఉపశమనం కలుగుతుంది. త్రిఫల తిప్పతీగ సమపాళ్లల్లో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఇది నిత్యం మా ఇంట్లో మేము వాడుతుంటాము. త్రిఫల అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. ఈ మిశ్రమాన్ని జ్వరానికి వాడినప్పుడు ఫలితం ఎలా ఉంటుందంటే, అలోపతి వాడినప్పుడు టెంపరేచర్ సడన్గా తగ్గిపోతుంది. తిప్పతీగ, త్రిఫల తీసుకున్నప్పుడు జ్వరం ఇలా వెంటనే జారిపోకుండా 2-3 రోజులు తీసుకుంటుంది. ఎప్పుడు తగ్గిపోతుందో మనకు తెలియదు. ఉత్సాహంగా లేచి తిరుగుతుంటాము. టెంపరేచర్ సడన్ డ్రాప్ ఉండదు ఈ మిశ్రమంలో. తిప్పతీగ కషాయం జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఈజీగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. తిప్పతీగను తోటంతా వ్యాపించింది, ఎక్కువ పెరుగుతోంది అనుకుంటాం, కానీ మనం ఆకుని వాడడం మొదలు పెడితే సరిపోదు కూడాను. మనం వాడకపోవడం వల్ల తీగ అలా పెరుగుతూ ఆకులతో నిండిపోయిందని మనకు అనిపిస్తుంది అంతే. కషాయం ఎలా చేసుకోవాలో ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి, చూడగలరు. వచ్చే వీడియోలో సరస్వతి ఆకు గురించి నేను చేసిన ప్రయోగాలు, అది ఎలా ఉపయోగపడింది చెప్తాను. ఈ 4 మాటలు చెప్తూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నది తిరుమలదేవి. నమస్కారములు. జై భారత్ మాత. జై జై భారత్ మాత.